వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పై నేతల మధ్య భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలన్న టార్గెట్తో తప్పుడు సర్వేలు ఇచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుగులేని విజయం సాధించబోతున్నామన్నారు. ఏపీలో రేపే కౌంటింగ్ జరగబోతోంది. ఎవరు గెలుస్తారన్న దానిపై మహా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి ఈ లెవెల్లో పాల్గొంటున్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. క్లియర్గా టార్గెట్ పెట్టుకుని దాన్ని ఫిల్ ది బ్యాంక్స్ లాగా నింపినట్టేమో అనిపిస్తుంది. అక్కడ బీజేపీ 400+ కావాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వీలైనంతకు దాన్ని రీచ్ కావడం ఎట్లా అనేది వాళ్ళు చూసినట్టుంది. ఆ తొందరపాటులో ఆ నంబర్స్ చూస్తే కూడా నవ్వుస్తుంది. కొన్ని చోట్ల పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా ఇచ్చారు. నాకు తెలిసి బీహార్లో ఐ థింక్ పోటీ చేసిన 5 చేస్తే 6 ఇచ్చారని అన్నారు ఓ పార్టీ, ఎల్జేపీ అనుకుంటా. అట్లే తమిళనాడులో కూడా ఇంకో దానికి ఎక్కువ వేశారని అన్నారు. ఒరిస్సా బీజేడీకి 0 ఇచ్చారు. పార్లమెంట్ ఓరియంటేషన్తోనే పోయినట్టుంది. అధికారం సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది. ఎన్నికలన్నీ దారాధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ, పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి, వరుసగా జరుగుతున్నవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమైన గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ, ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ, వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ, ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు. రైట్. వెంకటరెడ్డి గారు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు చూపించాలన్న నేపథ్యంలో ఇస్తున్న సర్వేలుగా మారుస్తున్న లెక్కలుగా ఉన్నాయని మీ పార్టీ చెబుతోంది. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? చాలా మెజారిటీ సంస్థలు మాకే అనుకూలంగా చెప్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. నిన్న కలిసిన పార్టీ నేతలతోనూ ఆ సమావేశంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మనమే గెలవబోతున్నాము అంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు అదే కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు అన్న దాంట్లో మెజార్టీ సర్వే సంస్థలకు ఇచ్చినాయి అన్నారు కాబట్టి మాకు కూడా మెజార్టీ సర్వే సంస్థలు ఇచ్చినాయి. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువగా సర్వే చేసి మనం బలంగా నమ్మేటటువంటి ఆరా సర్వే కావచ్చు, లేదంటే ఆత్మసాక్షి కావచ్చు, నాగన్న కావచ్చు, లేదా భారతదేశ వ్యాప్తంగా చాణక్య స్ట్రాటజీగా పార్థదాస్ అని బాగా అతను ప్రిడిక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది, ఆయన సర్వే కరెక్ట్ అని చెప్పి అనేక సార్లు ప్రూవ్ అయినటువంటి పార్థదాస్ కావచ్చు, జాతీయ సంస్థలైనటువంటి టైమ్స్ నౌ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు దినకర్ భాస్కర్ కావచ్చు, ఇక్కడ జన్మత్ పోల్స్ అనో, క్యూ మెగా అనో, శ్రీ మీడియా అనో, లేదంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనో, రేస్ అనో, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 అబోవ్ అసెంబ్లీ సీట్లతో, ఏదైతే 13 అబోవ్ పార్లమెంట్ సీట్లతో 100% గెలుస్తుందని చెప్పి ఈ సర్వేలు అన్ని కూడా ఇచ్చినాయి. బట్ ఒక్క సర్వే, అది కూడా ఇండియా టుడే మై యాక్సిస్ అనే సర్వేని మేము ఎందుకు అభ్యంతరకరం చెప్తున్నాము అని అంటే, క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో శాంటీ లేదు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఏమి ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 పార్లమెంట్ స్థానాలు వస్తాయి అని ఇచ్చారు. 2 పార్లమెంట్ స్థానాలు వచ్చే పార్టీకి 55 నుంచి 77 అసెంబ్లీలు రావు కదా. చిన్న లాజిక్. మనం ఇప్పుడు 2 పార్లమెంట్లో వైఎస్సీపీకి వస్తే 55, 77 అన్నా తప్పవ్వాలి, ఆ 2 అన్నా తప్పవ్వాలి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 2 మన పక్క రాష్ట్రం వచ్చేటప్పటికి ఒరిస్సాలో ఉన్నటువంటి బిజు జనతాదళ్, వాళ్ళు బిజు జనతాదళ్కి 0 నుంచి 1 ఎంపీ సీట్ వస్తుందని ఇచ్చారు సతీష్ గారు. 0 నుంచి 1 ఎంపీ సీట్ వస్తుందని ఇచ్చి మళ్ళీ అసెంబ్లీ సీట్లు వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చింది 62 అసెంబ్లీ సీట్లతో, ఏదైతే బిజు జనతాదళ్ అక్కడ టైట్ ఫైట్ లో ఉంటదని చెప్పారు. ఓటింగ్ శాతం 42 ఇచ్చారు. మరి 0 పార్లమెంట్ వచ్చే వాళ్ళకి 42% ఓటింగ్ వచ్చి 62 నుంచి 80 అసెంబ్లీలు రావు కదా. అట్లానే ఇక్కడ 20 ఎంపీ సీట్లు వస్తున్న బీజేపీకి 42% ఇచ్చారు. 0 ఎంపీ సీట్లు వస్తాయి అన్నటువంటి బిజు జనతాదళ్కి అదే 42% ఓటింగ్ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే, మన రాష్ట్రం ఎగ్జాంపుల్ 175 అసెంబ్లీ సీట్లు ఉంటే వాళ్ళు 177 వేశారు అక్కడ. ఇంకొక రాష్ట్రంలో అయితే 9 సీట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తే వాళ్ళు 13 నుంచి 14 గెలుస్తుందని చెప్తున్నారు. అదే బీహార్లోకి వచ్చేటప్పటికి
లోక్ జనశక్తి పార్టీ అండి, ఎల్జేపీ వాళ్ళు 5 పోటీ చేస్తే 6 గెలుస్తుందని చెప్తున్నారు. మరి ఇది సర్వే చేసినట్టు అంటారా, లేదంటే ఇక ఇంట్లో కూర్చొని ఏదో రాసి 400 పైన దాటించాలి, మోడీకి మన మద్దతుగా ఉన్నామని చెప్పాలనే దాంట్లో ఇచ్చినట్టుగా భావించాలా? ఇది ఒక రోజు ఆగితే వాళ్ళు చెప్పింది కరెక్టా, మేం చెప్పింది కరెక్ట్ అవుతుంది డిసైడ్ అయింది కదా. ఇదే ఇండియా టుడే మై యాక్సిస్ మొన్న రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో అటర్ ఫ్లాప్ అయింది. అక్కడ వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పిన పార్టీ ఒకటి ఉంటే ఆపోజిట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మేము ప్రీ పోల్ నో ఎగ్జిట్ పోల్ నో ఫైనల్ గా మేము భావించాం. మేము ఎగ్జాక్ట్ పోల్స్, ప్రజల తీర్పుతో వచ్చేటటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ మాకు ప్రామాణికం. అంటే వెంకటరెడ్డి గారు 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయని చెప్పింది ఇదే ఇండియా టుడే. అంటే మెజార్టీ అంటే 151 ఇవ్వలేదు కానీ, బట్ మెజార్టీ నెంబర్ దాదాపు 139, 138 వరకు వీళ్ళే ఇచ్చారు. అలాగే ఎంపీలు కూడా 19-21 గెలిచే అవకాశం ఉందని ఇదే ఇండియా టుడే చెప్పింది. అంటే అప్పుడు చెప్పిన అంశాన్ని ఇప్పుడు మరి కొందరు ఉదహరిస్తున్నారు. అదే ఇండియా టుడే ఇప్పుడు చెప్పేది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది. 2019లో ఇచ్చారు కాబట్టి 2024లో కూడా వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అవ్వాలని లేదు. పాయింట్ నెంబర్ 1. ఓకే, రెండో అంశం వచ్చేటప్పటికి శాంపిల్ సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ పోల్ మనం ప్రీ పోల్ అనుకోండి, మినిమం 2000-3000 శాంపిల్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం పోస్ట్ పోల్, దాన్ని ఎగ్జాక్ట్ పోల్ గా ఏదైతే మనం చెప్తామో, సారీ ఎగ్జిట్ పోల్ గా చెప్తామో, ఆ పోస్ట్ పోల్ లో మినిమం ఎగ్జిట్ పోల్ కి పోస్ట్ పోల్ కూడా తేడా ఉంది. ఎగ్జిట్ పోల్ ఆ రోజు చేసేది, ఎగ్జిట్ పోల్ ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ చేసేటటువంటి ఆ ఎగ్జిట్ పోల్ లో పోస్ట్ పోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి మినిమం ఒక 150-200 శాంపిల్ తీసుకోకపోతే ఆ శాంపిల్ సైజ్ అనేది కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది పార్లమెంట్ వైజ్ వచ్చి 250, అంటే పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీలు, 250 డివైడెడ్ బై 7 అంటే 35-36 శాంపిల్. 1,60,000 నుంచి 2 లక్షల ఓట్లు వేసినటువంటి నియోజకవర్గంలో 35 శాంపిల్ తో సర్వే చేస్తే అది ఎగ్జాక్ట్ ఫిగర్ అని వాళ్ళు అని అనుకుంటే అంతకంటే రాంగ్ ఇంకోటి ఉండదు కానీ నేనేది. రెండు తినబోతా రుచులు ఎందుకు, రేపు ఇదే టైంకి స్టార్ట్ అయిపోయింది. మన డిబేట్ ఇప్పుడు స్టార్ట్ అయిన అంటే విత్ ఇన్ 24 hours లో కౌంటింగ్ అనేది స్టార్ట్ అవబోతా ఉంది. మళ్ళీ బలంగా చెప్తున్నాం, 2018కి మించినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశమంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగిలిన రాష్ట్రాల్లో కొనసాగించేటటువంటి తీర్పు రేపొద్దున రాబోతా ఉంది. మేము 100 పైన అసెంబ్లీ స్థానాల్లో 10,000 పైగా మెజార్టీ ఉండబోతా ఉన్నాం. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో 5,000 నుంచి 10,000 మెజార్టీతో దాదాపుగా మీరు అన్నట్టు లాస్ట్ టైం ఉన్న ఫిగర్ కంటే పెరిగింది తప్ప తగ్గేటటువంటి అవకాశం 100% లేదు. 151 ప్లస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. 50% పోయినసారి ఓటింగ్ వచ్చింది, ఈసారి 52 నుంచి 53% ఓటింగ్ రాబోతా ఉంది. 22 ఎంపీలు ఖచ్చితంగా 22 మేము నిలుపుకోబోతా ఉన్నాం. పెరిగితే ఒకటి పెరిగింది తప్ప తగ్గేటటువంటి అవకాశం లేదు. రేపు మళ్ళీ ఇదే అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విశ్వాసం చూశారు, ఖచ్చితంగా మేమే రాబోతున్నాము, ఏదో కొన్ని సంస్థలు సర్వేలు ఇచ్చాయని కానీ అవే ఎగ్జాక్ట్ పోల్ అవుతాయని ఎట్లా చెప్తామని అంటున్నారు. ఒకటి. రెండోది, ఓకే మిగతా సంస్థలు పక్కన పెడదాం, ఇండియా టుడే అనేది గతంలో యాక్యురేట్గా ఇచ్చింది కదా అన్న అంశాన్ని నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రస్తావించారు. అయితే దానికి సంబంధించి కూడా అటు చెప్తున్న లెక్కలకి చెప్తున్న పర్సంటేజ్లకి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఇండియా టుడేలో సర్వేలో చాలా తప్పులు తనకు కనిపిస్తుంది. అలాగే తీసుకున్న శాంపిల్ ఒక్కొక్క లోక్సభ స్థానానికి 250 శాంపిల్ తీసుకున్నారంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే రమారమి ఒక 35 మందిని, అంటే దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 మంది శాంపిల్ తీసుకుంటే, 35 మంది ఒపీనియన్ తీసుకుంటే అదే కరెక్ట్ ఒపీనియన్ ఎట్లా ఎగ్జిబిట్ చేస్తుంది, కరెక్ట్ ఒపీనియన్ ఎట్లా ప్రతిబింబిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. 500 తీసుకున్నారు అసెంబ్లీకి వచ్చి, ఇండియా టుడే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి 35 శాంపిల్ తీసుకున్నారు. 35 ఎక్కడ, 500 ఎక్కడ? రైట్. శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు వాయిస్ మ్యూట్ లో సార్, మ్యూట్ లో ఉంది సార్ వాయిస్, ఒకసారి చెక్ చేయండి. ఫైన్ సార్, మాట్లాడండి. సతీష్ గారు, మొదట మీకు అలాగే మన 10 టీవీ ప్రేక్షకులకి వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ని కొంతమందిని హ్యాపీ చేసే, కొంతమందిని కోమాలకి తీసుకెళ్ళి, కోమాలకి వెళ్ళే వాళ్ళు రకరకాల సమస్యలు చెప్తుంటారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు అనుకూలంగా వచ్చిన వాళ్ళు వీళ్ళు రకరకాల విశ్లేషణ చేస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కి తేడా ఉంది. ఏ శాస్త్రీయ పద్ధతి ప్రకారం శాంపిల్స్ తీసుకున్నారనే పైన రకరకాల సర్వేలు ఉంటాయి. ఫోన్ ఇన్నా, ఆన్లైనా, లేదంటే SMS లా, లేదంటే పేపర్ వర్క్ అని అనేక అంశాల పైన కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ పైన శాస్త్రీయత ఎంత వరకు ఉందనే విషయం పైన
గతంలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అక్కడ కాంగ్రెస్ గెలిచింది. చాలా సందర్భాల్లో వెనక్కి ముందుకి మారిన సందర్భాలు చూసాం. అయితే తినబోతే ఈరోజు రేపు రోజు 24 గంటలు ఉంది, తొందరలో ఎలక్షన్ ఫలితాలు వచ్చే పరిస్థితి. కాబట్టి మేము మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ఉన్నటువంటి మిత్రపక్షాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 380 సీట్ల పైచిలకు గెలుస్తుందన్న మాకు సమాచారం. దీనిపైన మేము అనేక సర్వేలు పూర్తి చేసుకున్నాం. మా వ్యక్తిగత కార్యకర్త అంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీకి 324 వస్తే కూటమికి 380 వస్తాయని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఇచ్చిన సమాచారం తీసుకొని మేము చెప్తున్నాం మీ ముందర. అయితే ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వారికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 ప్లస్ అవ్వాలనుకుంటున్నాం. అయితే అది 380 దగ్గర ఆగింది. దీనికి కారణాలు అనేకమై ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చే కొద్దికి మాత్రం 10% ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలం. ఎందుకంటే రేపు ఒక్కరోజు కొంచెం గ్యాప్ ఇచ్చాం, బొమ్మ దద్దరు వెళ్ళిపోతుంది, మాకు అనుమానం అక్కర్లేదు. 145 పైచులకు ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వస్తున్న ఆస్కారం మాకుంది. దీంట్లో కొంత 4,14,00,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 3,33,40,500 మంది ఓట్లు వినియోగించుకున్నారు. దీంట్లో కేటగిరీల వారిగా అంటే మా పార్టీ నాయకులు చేసిన కేటగిరీ వారిగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి 2024 తర్వాత ఎస్సీ ఓటింగ్ ప్యాటర్న్ ఎన్డీఏకి 20% వస్తే వైసీపీకి 80% వచ్చింది. ఎస్టీకి 30% వస్తే వైసీపీకి 70% వచ్చింది. ముస్లింస్ మాకు ఎన్డీఏకి 30% వేస్తే వైసీపీ 70% వేశారు. కాపులు 90% ఎన్డీఏకి వేస్తే 10% వైసీపీకి వేశారు. కమ్మలు 90% ఎన్డీఏకి వేస్తే 10% వైసీపీకి వేశారు. క్షత్రియులు 90% మాకేస్తే 10% వైసీపీకి వేశారు. బీసీలు 60% మాకేస్తే బీసీలు 40% వాళ్ళకి ఇచ్చారు. రెడ్డిస్ సార్ మెయిన్ ఇది పాయింట్, మెయిన్ రెడ్డిస్ 70% మాకేస్తే 30% వైసీపీకి వేశారు. వైశ్యాస్ 80% మాకు ఇస్తే 20% వాళ్ళకి ఇస్తారు. బ్రాహ్మణులు 90% మాకు ఇస్తే 10% వాళ్ళకి ఇచ్చారు. టోటల్ గా 58.20% మాకు వచ్చింది, 38.8% వాళ్ళకి వచ్చింది. టోటల్ గా ఇది కేటగిరీ వరకు ఉన్నటువంటి ఇందులో మీకు ఏమనుమానం అక్కర్లే. బీసీ సమాజం లేదండి, మా పార్టీ నాయకులు ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ. తెలుగుదేశం పార్టీ అంచనా అంటే ఈ వర్గాలు ఈ శాతం మాకు వేసాయి, అందుకు 58% వరకు మాకు ఓటింగ్ శాతం రాబోతుంది. ఎస్సీ ఎస్టీలు ఓట్లు 1,10,00,000 మంది ఉన్నారు. ఈ టోటల్ గా ఓటింగ్ ప్యాటర్నే 3,24,00,000 అవుతాయి. సో వీళ్ళెవరు వాళ్ళకి ఇట్లా. సో టోటల్ గా బి సమాజ వర్గం, సమాజ వర్గం రెడ్డిలు చిలికి వచ్చింది. టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర ఫలితాల పైన నిజంగానే చాలా అనూహ్యమైన మార్పులు రావడంతో మనుషులు అంటే మహిళలు ప్లస్ మన జెంట్స్ అంటే మన మొబైల్స్ కూడా కలిపి టోటల్ గా ఈ ప్రభుత్వం చేస్తున్న 5 సంవత్సరాల తమనకాలను చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ని చీలనివ్వకుండా 3 పార్టీలు కన్సల్ట్ చేసుకోవడం వల్ల బాగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. 2 మాకు మీరు అన్నారు కదా 175 ఇప్పుడు మళ్ళీ Y051 అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ 144 అన్న వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి 100% సీట్లతో గెలబోతుందని పూర్తి విశ్వాసం మాకుంది. మా పార్టీ కార్యకర్తలు నాయకులు చేసిన ప్రణాళిక సంబంధించిన వివరాలను జనంలోకి తీసుకెళ్లారు బాగా ఫాస్ట్ గా. దీంట్లో మెయిన్ గా కుల ప్రాతిపదిక చూసుకున్నప్పుడు చాలా క్లియర్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. దీంట్లో శాస్త్రీయతని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సర్వేలు కాదు, ఎగ్జిట్ పోల్స్ కాదు, మా పార్టీ కార్యకర్తలు ఇంటర్నల్ గా చేసుకున్న సర్వే కాబట్టి 100% బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల భాగంగా జరిగిన ఈ ఓటింగ్ ప్యాటర్న్ మారింది. 2 ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. వాళ్ళు ఓటింగ్ ప్యాటర్న్ పెంచడానికి ఉపయోగపడ్డారు. టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబ అధికారంలోకి వస్తామని మేము హ్యాపీగా ఉన్నాం. వైసీపీ వాళ్ళు కాబట్టి దీన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మెజారిటీ వర్గాలు బాబు గారు వచ్చి మాట్లాడారు. ప్రస్తుతం మాట్లాడకూడదా? తేలిపోతుంది. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు అని, కాపులు, ఇలాంటి వర్గాలన్నీ అంటే
మేజర్ షిఫ్ట్ జరిగింది ఓటింగ్లో, మా అంచనాలు ఇవన్నీ బయటపడ్డాయంటూ పర్సంటేజ్లతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు చదువుతున్నారు. పర్సంటేజ్ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పాల్సినటువంటిది కాదు కదా. రేపు పొద్దున ప్రజల తీర్పులో వచ్చే పర్సంటేజ్ ఇది అల్టిమేట్ పర్సంటేజ్. దాన్ని మీరు కానీ నేను కానీ ఎవరో కాదంటానికి లేనటువంటిది. ఇప్పుడు వాళ్ళు 60% వస్తుందని చెప్పొచ్చు, మేము 60 వస్తుందని చెప్పొచ్చు. బట్ రేపు పొద్దున మాకు 52 వస్తుందా 53 వస్తుందా అనేది ప్రజల తీర్పులో అల్టిమేట్ గా వచ్చేటటువంటి తీర్పునే ప్రామాణికం. రెండో అంశం వచ్చేటప్పటికి ఈ 5 సంవత్సరాలుగా మా మీద ఏదైతే దుష్ప్రచారం చేశారో దానికి రేపు ఉదయం 9-10 గంటలకల్లా తెరపడిద్ది. ఏదైతే వీళ్ళు చేసిన దుష్ప్రచారం రేపటి నుంచి చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఈ 24 గంటలు ఇంకా ఎంత దుష్ప్రచారం చేస్తారో చేసుకోండి, మీకు అవకాశం కూడా ఇస్తున్నాం. ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటి ప్యాటర్న్ లో అసలు ఎన్నిక జరగలేదంట. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వస్తా కాబట్టి మీకు లైవ్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్నిక. ఈ 2024లో జరిగిన ఎన్నిక దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఎన్నిక. పేదవాడు వర్సెస్ పెత్తందారుడు, రెడ్డి సామాజిక వర్గం లేదంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, వైశ్య బ్రాహ్మణ అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలంతా ఒకవైపు నిలబడి జరిగినటువంటి ఎన్నిక. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు, కమ్మ మిగిలిన కమ్యూనిటీలో ఉన్నటువంటి పెత్తందారులంతా ఒకవైపు నిలబడి జరిగినటువంటి ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి గారికి కావాలన్నటువంటి వాళ్ళు పేదల వర్గం. ఆ పేదలు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనుకున్న వాళ్ళు మెజారిటీ యువతల పక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకు పంచి పెడతా ఉన్నాడు, ఈ ఇంగ్లీష్ మీడియం విద్య ఏంటి, ఈ ట్యాబులు ఇవ్వటం ఏంటి, ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం ఏంటి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేటటువంటి పెత్తందారి వర్గం అవతల వైపు నిలబడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2018 ఎన్నికల్లో రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి 50% ఏ విధంగా కోరుకున్నారో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలి, ఈ పాలన కొనసాగాలని చెప్పి 50% పైగా అదనంగా ఇంకో 2-3% యాడే మాకు రేపు పొద్దున రేపు రిజల్ట్ రూపంలో రాబోతా ఉంది. వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు 20% వేసారు, వీళ్ళు 30% వేసారు అన్నారు కదా. అప్పుడు పేదవాడు ఏ పర్సంటేజ్ లో ఉన్నాడో, పెత్తందారుడు ఏ పర్సంటేజ్ లో ఉన్నాడో రేపు పొద్దున్న తెలిసిద్ది. సో క్లియర్ కట్ గా ఆయనే కొన్ని ఒప్పుకున్నాడు, ముస్లింస్ మాకు ఎక్కువ మంది వేశారు ఓటు అని చెప్పి. అదే విధంగా ఆయనే ఒప్పుకున్నాడు ఎస్సీలు ఎస్టీలు మొత్తం మాకే వేశారని. ఆయన రెడ్లు మాత్రం వన్ సైడ్ గా అవతల పక్క వేశారని చెప్పారు. సో అది రాంగ్ అనాలిసిస్ ఆయన చెప్పిందంటే అర్థమైపోతా ఉంది. సో ఈ క్యాస్ట్ వైజ్ గా డివైడ్ అయినటువంటి ఎన్నిక కాదు. మాకు ఓటింగ్ పర్సెంట్ పోయినసారి వచ్చినటువంటి దాంట్లో కంటే అన్ని కమ్యూనిటీలో పెరుగుతుంది సార్. ఈవెన్ కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేశారు, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెత్తందారులు తెలుగుదేశం కూటమి కోటేశారు. సో ఇది క్లియర్ గా రేపొద్దున కనపడబోతా ఉంది ఎన్నికల్లో. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా రేపు రిజల్ట్ లో కనపడింది కదా, మేము చెప్పింది వాస్తవా కదా మీరే రేపొద్దున రిజల్ట్ రూపంలో కనపడదు. రైట్. శ్రీనివాస్ గారు, ఒకటి వెంకటరెడ్డి గారి కామెంట్స్, రెండు నిన్న ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ కూడా మనం చూస్తే, మా ఓటింగ్ అంతా సైలెంట్గా జరిగింది, ఇప్పుడు సౌండ్ లేకపోయినా రిజల్ట్స్ తర్వాత సౌండ్ గట్టిగా ఉంటుంది, సర్వేల రిపోర్ట్స్ కంటే చాలా బెటర్గా ఫలితాలు మాకు రాబోతున్నాయి, యాక్యురేట్గా సీరియస్గా నిశితంగా లోతుగా సర్వేలు చేసే సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది, ఏదో పైపైన నెంబర్లు కట్ అండ్ పేస్ట్ చేసిన సంస్థల వైపు చూస్తున్నప్పుడు కూటమి వైపు కనిపిస్తుంది. ఇవి నిన్న ఆయన చేసిన కామెంట్స్. సార్ సతీష్ గారు, మేము జ్యోతిష్యాలు అయితే నమ్మలేం కానీ ఎగ్జిట్ పోల్స్ వీటిని కూడా మేము శాస్త్రీయంగా చూసుకోవాల్సిందే కానీ ఎగ్జాక్ట్ పోల్స్ కొన్ని వాడతాం. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా అనేక రకాల పోలీసు వచ్చాయి. అయితే వెంకటరెడ్డి గారు చెప్తూ ఆశాస్పదమైన విషయం చెప్పారు, పేదలకి పెత్తందాలకని. అన్నా క్యాంటీన్ ని పూజ చేసిన వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు సార్, నాకు అర్థం కాలేదు. నిజమే, వెంకటరెడ్డి గారు చెప్పింది చాలా క్లియరే. పేదవాడికి పెత్తందారికి యుద్ధం జరుగుతుంది. పేదవాళ్ళ వైపు అంతా కూడా టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది, పెత్తందారులు వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి ఓటమికి అంచుల్లో ఉన్నారు. సజ్జల రామకృష్ణ కామెంట్ చూడండి, ఫీజులు పోయాయి. అసలు ఆయన మాటల్లో ఫీజులు పోయాయి. ఆయన మాట్లాడిన తీరు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండండి, తిరగబడండి, మీరు ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నోటాకి సంబంధించిన అవకాశం ఉంటది. ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసి ఏ విధంగా కొన్ని చోట్ల ఎన్నికలు చేశారో మీరు చూసాం కదా, పోలీసులతో బరి తెగించి ఏ విధంగా మీరు ఎన్నికలు చేశారో చూసాం కదా. సాక్షాత్తు రిగ్గింగ్ జరిగిందనంటే ఎన్నికల కమిషనర్ సాయంత్రం 6ంటికి వచ్చి ఎక్కడ జరగాల్సిన పర్లేదంట, తెల్లారి 3 పోలింగ్ జరుగుతుంటాయి. ఇవన్నీ మనం చూసాం కదా. అధికార యంత్రాంగాలు ఏ విధంగా బరి తెగించి మీరు వాళ్ళతో కొన్ని చోట్ల చేయించారు. రేపు పొద్దున అలాంటి జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండమంటున్నాం. ఎక్కడ కూడా రెచ్చగొట్టలేదు సార్. మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సంయమనంతో ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు మనల్ని
రెచ్చగొట్టి అక్కడ గొడవలు సృష్టించి అశాంతి కలగజేయాలనేది తెలుగుదేశం ప్రయత్నం. దయచేసి ఆ ట్రాప్ లో పడొద్దని చెప్పండి. బొమ్మ తొందరపోతుంది, 100% జమ్మ తిరిగి బొమ్మ ఎవరికి కనపడిందో రేపు ఉదయం 10 గంటల కల్లా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా. 26 గంటల సమయంలో ఇంకా తెలిసిపోతుంది. కూర్చోబెట్టండి, కరెక్ట్ గా నేను ఇచ్చిన రిజల్ట్ ఒక పార్టీలకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. శ్రీనివాస్ గారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చేసిన కామెంట్స్ నేను చదువుతాను. కౌంటింగ్ సక్రమంగా జరిగితేనే ఫలితాలు పారదర్శకంగా వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అత్యంత అలర్ట్గా ఉండాలి. ఇది నిన్న ఆయన చేసిన కామెంట్స్. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏం సమాధానం వచ్చింది, ఎందుకు కేసు పెట్టారు పని మీకు వినక్కర్లా. అంటే ఫస్ట్ టైం పోలీసులు మా పార్టీ ఆఫీసు కాపలాగా వచ్చేసారు. అమరావతిలో ఫైల్ తగలబడుతున్నాయి, కంప్యూటర్ లో మార్పులు జరుగుతున్నాయి, చాలా ఇన్పుట్ ఫైల్స్ అన్ని మాయమైపోతున్నాయి. ఇవన్నీ కారణాలు ఏంటి సార్? అంటే ఏం సిమ్టమ్స్ ఐఏఎస్ ఐపీఎస్ అంతా మా పార్టీ తిరుగుతున్న కారణాలు ఏంటి? ఎవరు ఓడిపోతారు మీకు తెలుసు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు, మీరు ఎలక్షన్ కమిషన్ తీర్మానాలని ఓకే చేయొద్దండి, ప్రశ్నించండి అనే విధంగా. అంటే ఏంటంటే ఒక ఏజెంట్ గా ఉన్న వ్యక్తి సరళ గురించి మాట్లాడాలి, లేదా కష్టం అనుకుంటే బాధ అనుకుంటే రీపోలింగ్ అడగాలి. అనేక అంశాలపైన జాగ్రత్తలు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఫాలో కావాలి. కానీ మీరు ప్రశ్నించండి, మీరు తిరగబడండి. పార్టీ కార్యకర్తలకు కావాల్సిన శిక్షణ ప్రయత్నాలు పోలింగ్ చేయడానికి అవకాశం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రూల్స్ ఇస్తారా? కౌంటింగ్ 4 రోజుల్లో ఉందనగా రూల్స్ మారుతారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారతదేశ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లో ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ లో ఒక రూల్ ఉంటుందా? ఈ రూలు ఉంటే మరి ఎన్నికల నోటిఫికేషన్ పెట్టాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్షన్ అండి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. వీళ్ళు భారతదేశానికి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోయినా, సీల్ అయిపోయినా, వివరాలు రాయకపోయినా ఎట్టయినా పర్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేర్పులు. రిటర్న్ అధికార అనుమతి ఉంది కాబట్టి అది చెల్లుతుంది. ఫామ్ 13 అని ఇంకా ఈసీ ఇచ్చిన వివరణ. భారతదేశ వ్యాప్తంగా రూల్ ఉందా సార్? 7 దశల్లో పోలింగ్ జరిగితే నిన్న 1వ తారీఖు 7వ దశ జరిగింది సార్ 50 పార్లమెంట్లకి. అంటే దాదాపుగా 500 పార్లమెంట్లకి ఎన్నికలు అయిపోయినాక రూల్ మారుస్తారా? 500 పార్లమెంట్లకి ఎన్నికలు అయిపోయినాక రూల్ మారుస్తారా? అది కూడా ఆంధ్రప్రదేశ్ రూల్ మారుస్తారా? ఈసీ తీరుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ వివాదంలో రూల్స్ మార్చడం పైన సుప్రీంకోర్టుకు వెళ్తామని నిన్న పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మాకు ఉంది. ఎన్నికల కమిషన్ సిగ్గుతో తరలించుకోవాలి సార్. ఒక ఎన్నికల కమిషన్ మీద ఒక రాజకీయ పార్టీ 3 రోజుల్లో కౌంటింగ్ ఉండగా సుప్రీంకోర్టుకి హైకోర్టు చుట్టూ తిరుగుతుందంటే ఎన్నికల కమిషన్ సిగ్గుతో తరలించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీకి తొత్తులాగా పనిచేస్తుండడానికి ఇది ఎగ్జాంపుల్. మీరు ఎందుకు రూల్స్ మార్చమని అడిగారు? అప్పుడు మీరు అనుకూలంగా మాట్లాడారు. ఎందుకు ఇక్కడ ఒక్క చోటే రూల్స్ మార్చాలి? దేశవ్యాప్తంగా లేని రూల్ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చేస్తుంది? లేదా ఎలక్షన్ కమిషన్ నమ్మాల్సిందే. ఎలక్షన్ కమిషన్ అడగండి. ఎన్నికల కమిషన్ ఆంధ్ర ఒకటే సపరేట్ రూలా? అంటే శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటున్నారంటే ఈసీని నిలదీయాలి కానీ దానికి తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీలకు సంబంధం రాశారనే కదా సార్ వాళ్ళు ఇచ్చింది. తప్పండి, మిగిలిన రాష్ట్రాలు ఏ రూల్ ఉందో ఇక్కడ కూడా ఆంధ్రాలో అదే రూల్ ఉండాలని తెలుగుదేశం ఎందుకు అడగట్లా? వీళ్ళు చెప్పారనే కదా ఇక్కడ రూల్స్ మార్చింది. వస్తే ఈసీ మంచిదా, వస్తే ఇది చెడ్డదా? మాకు ప్రజలు మీకు మీడియా ఛానల్ రాజకీయ పార్టీలో మీకు అనుకూలమేమో ఎన్నికల కమిషన్, ప్రజలు అనుకూలం. రేపు ఇదే సమయానికి చాలా హీట్ గా ఉంటుంది. ఇదే వేదిక పైన చాలా హీట్ డిబేట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే ట్రెండ్స్ కూడా
వస్తాయి కాబట్టి చూద్దాం ఇంకా 24 గంటల్లో ఏం జరగబోతుందని. అటు దేశంలో కానీ అలాగే తెలంగాణ రిజల్ట్స్ సంబంధించి దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఒకే రకమైన తీరును ప్రదర్శిస్తే, బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొన్ని సంస్థలు కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ మరింత పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సర్వేలన్నీ బాగస్ అని అక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తోంది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అట్ ది సేమ్ టైం కూటమి కూడా అదే కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంది. మరి ఎవరి కాన్ఫిడెన్స్ నిజం కాబోతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. అయితే అల్లర్లు జరిగే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది, అక్కడ ప్రతిపక్ష టీడీపీ కూడా ఆరోపిస్తుంది. ఫలితాలు ఏ విధంగా ఉన్నా అటు ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలు అనేవి రెండే ఉంటాయి కాబట్టి అవి సహజం. కాబట్టి అటు పార్టీలు కానీ పార్టీల కార్యకర్తలు కానీ ఫలితాలు ఎలా ఉన్నా కూడా సమయం పాటించాలని 10 టీవీ ప్రత్యేకంగా అప్పీల్ చేస్తోంది. శాంతి భద్రతల అంశం కలిగించకూడదు. ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగిందో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే సవ్యంగా సాగాలని మనందరం కోరుకుందాం. చూద్దాం అసలు ఏం జరగబోతోందో.